హలో అండి. అందరికీ గుడ్ ఈవినింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా మంచిగా ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి నేను దసరా రోజైతే విజయవాడ ఉత్సవకైతే మేమైతే వెళ్తున్నామన్నమాట. వీడియో అయితే ఇది కొన్ని కారణాల వల్ల లేట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇదైతే వీడియో అండి. ఇది అయితే మీ అందరికీ కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఆ రోజు మేము దసరా రోజైతే ఇంకా వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము. ఇదైతే గొల్లపూడిలో జరుగుతుంది. గొల్లపూడిలో లోపలికి వెళ్ళాలి. అన్ని డైరెక్షన్స్ అన్నీ కూడా మంచిగా పెట్టారనమాట. మనము తెలియకపోయినా కూడా మంచిగా రోడ్డు మీద వెళ్తుంటే మంచిగా అర్థమవుతుంది. ఇంకా ఇక్కడికైతే లోపలికైతే వచ్చేసామండి. ఆ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఇట్లా అయితే ఎంట్రన్స్ లోపలికి టికెట్స్ అవన్నీ కనపడుతున్నాయి కదా. ఆ టికెట్స్ ఏంటంటేనండి ఇక్కడ మ్యూజిక్ షో అవన్నీ జరుగుతున్నాయి అనమాట. అవి ముందే మనం బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బుక్ చేసుకోవచ్చు. అంటే మనకి ఆ స్టేజ్ దగ్గర అయితే అన్నీ కూడా సోఫాలో అట్లా అయితే కూర్చోవచ్చు అనమాట. అట్లాంటి ఫెసిలిటీ కూడా పెట్టారు. ఆ రోజైతే మేము వెళ్ళిన రోజైతే చీఫ్ గెస్ట్ మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ రోజు వస్తున్నారనమాట. అందుకని చెప్పేసి మంచిగా ఏర్పాట్లు అవన్నీ కూడా బాగా అయితే చేశారు. అయితే ఇక్కడ ఎంట్రన్స్ దగ్గరికి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఈఫిల్ టవర్ అయితే పెట్టారండి. మనమైతే ప్యారిస్ అయితే వెళ్ళి చూడలేము కదా. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలా మంచిగా అయితే అరేంజ్ చేశారనమాట. అక్కడ ఫోటోలు అవి దిగడానికి కూడా చాలా బాగుంది. అక్కడ గ్రీన్ కలర్లో అక్కడ పడుతుందిగా 2025 విజయవాడ ఉత్సవం అని చెప్పేసి రాశారు కదా. అది కూడా చాలా బాగుంది. మంచిగా ఫోటోలు దిగడానికి బాగుందనమాట. ఇదైతే ఈఫిల్ టవర్ కింద అయితే నేను నుంచుంటే పైకి చూస్తే జస్ట్ అలాగా ఆ లైటింగ్ అదంతా నాకు మంచిగా అనిపించింది. అందుకని చెప్పేసి అలా వీడియో తీశాను అనమాట. ఇంకా అయితే బాగా ఏర్పాట్లు అయితే చేశారండి. ఆ కిందంతా దుమ్మ అంతా లేకుండా మంచిగా అయితే ఆ ఫ్లోర్ మ్యాట్ అవన్నీ వేసి మంచిగా అయితే ఏర్పాట్లు చేశారు. ఇంకా పిల్లలకి అవన్నీ కూడా రైడ్స్, ఇంకా ఫుడ్ అంటే మామూలుగా ఈ లోపలికి వెళ్ళిన ఈ రైడ్స్కి వీటికి అయితే మనము అమౌంట్ అయితే పే చేసుకోవాలి. మామూలుగా అయితే ఏం అవసరం లేదు, ఎంట్రీ ఫీజు అదేం లేదు, ఫ్రీయే. ఇంకెక్కడికైతే లోపలికి అయితే వెళ్ళామన్నమాట. అవన్నీ కనబడుతున్నాయి కదా రైడ్స్. ఇంకొక పక్క ఏమో ఫుడ్, ఇంకొక పక్క లోపలికి వెళ్ళిన తర్వాత ఏమో మ్యూజిక్ షో అనమాట. ఇంకా ఇక్కడైతే మ్యూజిక్ షో దగ్గరికి అయితే మేము వచ్చామండి. ఆ ఫ్రంట్ సీట్లో అయితే మేమైతే టికెట్ అయితే ఏం తీసుకోలేదు. ఇక్కడ బ్యాక్ సైడ్ ఇలా కూర్చున్నాం కదా. ఇక్కడ అంతా కూడా ఏంటంటేనండి ఫ్రీయేనండి. మనం ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. డే అండ్ నైట్ ప్రోగ్రామ్స్ అయితే జరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇలాగ పిక్స్ అయితే కొన్ని దిగామండి. కొన్ని దిగేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంతసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా అలా అయితే అక్కడి నుంచి అలా బయలుదేరేసి అయితే ఇంక ఇక్కడైతేనండి ఫ్లైఓవర్ మీద మేము వచ్చే దారిలో అయితే ఇక్కడ ఫ్లైఓవర్ మీద జస్ట్ అలా ఆగితే ఇక్కడ గుడి దగ్గర అయితే ఆగామన్నమాట. అయితే పైన అసలు ఎంత బాగుందండి అమ్మవారి గుడి అయితే. చాలా నిజంగా ఈసారి దసరా ఉత్సవాలు అయితే చాలా 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 బాగా జరిగింది విజయవాడలో. కానీ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి ఏర్పాట్లు అవన్నీ కూడా మంచిగా చేశారనమాట. మీకు చూస్తేనే అర్థం అవ్వచ్చు ఎంత మంచిగా ఉందో. చూస్తున్నారు కదా, ఇదేనండి అమ్మవారి గుడి దగ్గర మేము ఫ్లైఓవర్ మీద నుంచి అట్లా జస్ట్ అలాగా ఆగితే ఇట్లా వీడియో తీయాలనిపించింది. ఇంకా తీసానమాట. చాలా 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 బాగుంది. అసలు ఎంతమందోనండి, కొన్ని లక్షల్లోనే వచ్చారు ఈసారి జనాలు అయితే. ఎంత బాగా ఉత్సవాలు అయితే జరిగినాయి అనమాట దసరా ఉత్సవాలు. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి.